Okay, well, hello everyone. Welcome back. Welcome to our channel, Learners Pro by Reshma. Right. Previous session lo manam first in India females gurinchi మాట్లాడుకున్న ఫీమేల్స్ గురించి కొన్ని డిస్కస్ చేసాము ఒక 10 డిఫరెంట్ టాపిక్స్. దాంతో పాటుగా ఇంకా ఫర్దర్ గా ఇవాళ డీల్ క్లోజ్ చేసేద్దాం. ఫస్ట్ ఫీమేల్స్ ఇన్ ఇండియా, వివిధ రంగాలలో ఎవరెవరు ఫీమేల్స్ నిష్ణాతులు అయి ఉన్నారు, ఫస్ట్ ఫీమేల్స్ ఇన్ ఇండియా, ఆ కేటగిరీలో ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. మీరు ఏమి అనుకోవద్దు, లైక్ నిన్న సెషన్ జరగలేదు కదా మేడం, నిన్న ఏమి అప్డేట్స్ రాలేదు అని చెప్పి. ఒక్కొక్కసారి రావడం లేట్ అవుతుందేమో కానీ రావడం అయితే పక్కా. కాబట్టి కొంచెం డిలే అవ్వచ్చు, టెక్నికల్ గ్లిచ్ వలన నిన్న క్లాస్ అప్లోడ్ చేయలేకపోయాం. ఇప్పటి నుంచి అలా ఏముండదు, రెగ్యులర్గా మన క్లాసెస్ అప్లోడ్ అవుతూ ఉంటాయి డిపెండింగ్ అపాన్ యువర్ ఇంట్రెస్ట్. మీ టాపిక్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ దాన్ని బేస్ చేసుకొని డిఫరెంట్ టాపిక్స్తో మీ ముందుకు వస్తాము. రైట్. కాబట్టి 1-2 days మధ్యలో ఎప్పుడైనా బ్రేక్ పడితే అట్లీస్ట్ ఐ విల్ ట్రై టు ఇన్ఫార్మ్ యూ అట్ ద ఎర్లియస్ట్. లేదు అని అంటే వీ విల్ బి ప్రొవైడింగ్ యూ ఇన్ఫర్మేషన్ లేటర్ ఆన్. రైట్. సి ద ఫస్ట్ ఫీమేల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టుగా ఎవరు పనిచేశారని అంటే లీలా సేత్ గారు 1991. ఏ హైకోర్టుకి? హిమాచల్ ప్రదేశ్ హైకోర్టుకి ఈవిడ చీఫ్ జస్టిస్ గా పనిచేశారనమాట. మొట్టమొదటి మహిళా చీఫ్ జస్టిస్ గా ఎవరున్నారు? లీలా సేత్ గారు. మరి సిజేఐగా ఎవరైనా పనిచేశారా? ఫీమేల్స్ లో సిజేఐగా ఇప్పటి వరకు ఎవరు పని చేయలేదు ఇండియా నుంచి. ఇప్పటి వరకు 52 సిజేఐస్ గురించి 52 సిజేఐస్ ఉన్నా కూడా 52 మంది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉన్నారు. వాళ్ళందరూ కూడా మేల్ పర్సన్స్, ఫీమేల్స్ ఎవరు లేరు. ఒకవేళ అయితే 2027లో 36 days వరకు నాగరత్నం గారు ఆవిడ సిజేఐ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అలా అయినప్పుడు షీ విల్ బికమ్ ద ఫస్ట్ ఫీమేల్ సిజేఐ ఇన్ ద హిస్టరీగా నిలుస్తారు. లీలా సేత్ గారు హిమాచల్ ప్రదేశ్ హైకోర్టుకి ఈవిడ 1991లో చీఫ్ జస్టిస్ గా పనిచేశారు. ఫస్ట్ ఉమెన్ టు గెట్ అశోక చక్ర నీర్జా భానోత్ గారు 1987లో ఈవిడకి అశోక చక్ర వచ్చింది. మనకి గ్యాలంటరీ అవార్డ్స్ అని చెప్పేసి 2 types ఉంటాయండి. గ్యాలంటరీ అవార్డ్స్ లో వార్ టైమ్ అవార్డ్స్, అదే విధంగా పీస్ టైమ్ అవార్డ్స్. పీస్ టైమ్ అవార్డ్స్ అని చెప్పేసి 2 రకాలు ఉంటాయి. వార్ టైమ్ అంటే యుద్ధం జరిగేటప్పుడు వాళ్ళ ప్రాణాలని కోల్పోయి దేశం కోసం ఎవరైతే పోరాటం చేస్తారో వాళ్ళకి వార్ టైమ్ అవార్డ్స్ ఇస్తారు. దీంట్లో వీర్ చక్ర, పరం వీర్ చక్ర, మహావీర్ చక్ర అని చెప్పేసి 3 ఉంటాయి. దట్ ఈస్ వార్ టైమ్ అవార్డ్స్. పీస్ టైమ్ అవార్డ్స్ లో ఏముంటాయనంటే అశోక చక్ర వచ్చేసి పీస్ టైమ్ అవార్డు. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. అశోక చక్రని గెలుచుకున్నటువంటి మొట్టమొదటి మహిళ ఎవరు అనంటే నీర్జా భానోత్ గారు 1987. 1986లో ఒక హెలికాప్టర్ క్రాష్, హైజాక్ జరుగుతుంది. ఆ హైజాకింగ్ లో ఈవిడ యాక్టివ్ రోల్ ని ప్లే చేశారు. చాలా మంది ప్రాణాలని కాపాడటంలో, ఈవెన్ ఆవిడ ప్రాణాలకి సైతం తెగించి ఈవిడ ఉన్నారు. అందుకోసం అని చెప్పేసి ఆవిడకి 1987లో అశోక చక్ర పీస్ టైమ్ అవార్డుని ఈవిడకి అందించారు. ఇప్పటి వరకు అశోక చక్రాన్ని గెలుచుకున్నటువంటి మహిళలు ఇద్దరు ఉన్నారు. ఒకళ్ళు నీర్జా భానోత్ గారు, ఇంకొకటి 2009 ఆ టైంలో మనకి కమలేష్ కౌర్ గారు. ఆవిడ కానిస్టేబుల్ అనమాట, ఫీమేల్ కానిస్టేబుల్. ఆవిడకు వచ్చింది. అండ్ ఈవిడ ఇద్దరు మహిళలకి మాత్రమే అశోక చక్ర అవార్డు వచ్చింది, కమలేష్ కౌర్ గారికి అండ్ నీర్జా భానోత్ గారికి. దీస్ 2 ఆర్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వన్ టు క్లైంబ్ మౌంట్ ఎవరెస్ట్ ఎవరు అనంటే షీ ఈజ్ బచేంద్రి పాల్. 1984లో మౌంట్ ఎవరెస్ట్ ని క్లైమ్ చేశారు. అయితే బేసిక్లీ ఫస్ట్ మౌంట్ ఎవరెస్ట్ ని ఇద్దరు, ఒక మేల్ ఒక ఫీమేల్ ఇద్దరు క్లైమ్ చేస్తారు మౌంట్ ఎవరెస్ట్ ని. మన భారతదేశం నుంచి మొట్టమొదటి ఫీమేల్ ఎవరు అనంటే షీఈ్ బచేంద్రి పాల్ 1984. అయితే దీంట్లో మౌంట్ ఎవరెస్ట్ గురించి వచ్చింది కాబట్టి యంగెస్ట్ వన్ టు క్లైంబ్ మౌంట్ ఎవరెస్ట్ ఎవరు అనంటే మాలావత్ పూర్ణ వచ్చేసి యంగెస్ట్ వన్ టు క్లైంబ్ మౌంట్ ఎవరెస్ట్ ఇన్ ది ఇయర్ 2014. 13 సంవత్సరాల వయసుకే మాలావత్ పూర్ణ గారు. షీఈ్ ఫ్రమ్ తెలంగాణ, మన తెలంగాణకి చెందినటువంటి అమ్మాయే. మాలావత్ పూర్ణ గారి మీద మూవీ కూడా వచ్చిందండి. ఆ అమ్మాయి క్లైమ్ చేశారు. షీఈ్ ద యంగెస్ట్ ఇండియన్ టు క్లైంబ్ మౌంట్ ఎవరెస్ట్. అదేవిధంగా ఫస్ట్ ఫీమేల్ యాంప్యూటీ టు క్లైంబ్ మౌంట్ ఎవరెస్ట్ ఇన్ ద వరల్డ్. ఇండియా నుంచి మాత్రమే కాదు, గ్లోబల్ లెవెల్లోనే ఫస్ట్ ఫీమేల్ యాంప్యూటీ ఎవరు అనంటే షీ ఈజ్ అరుణిమా
సిన్హా పేరుకి తగ్గట్టే సింహం లాగా ఆవిడకి ఒక కాలు కట్ అయిపోతుంది, అయినా కూడా ఆవిడ మౌంట్ ఎవరెస్ట్ ని అధిరోహించారు. అరుణిమా సిన్హా ఫస్ట్ ఫీమేల్ యాంప్యూటీ, మొట్టమొదటి ఫీమేల్ యాంప్యూటీ టు క్లైంబ్ మౌంట్ ఎవరెస్ట్ ఎవరు అనంటే అరుణిమా సిన్హా వరల్డ్ లోనే. అదేవిధంగా ఈవెన్ ఇండియా నుంచి కూడా ఫస్ట్ ఫీమేల్ టు క్లైంబ్ మౌంట్ ఎవరెస్ట్. ఇవి గుర్తుపెట్టుకోండి, దీస్ ఆర్ ఇంపార్టెంట్. ఫస్ట్ ఉమెన్ టు గెట్ నోబెల్ ప్రైజ్ ఎవరు? మదర్ థెరెసా 1979లో వచ్చింది. బేసిక్లీ మదర్ థెరెసా గారు అనగానే మనకి తెరెసా గారు షీఈ్ అ సెయింట్, కన్సిడర్ టు బి ఏ సెయింట్. అంటే ఎక్కువ ఈవిడ సోషల్ సర్వీస్కే ఆవిడ జీవితాన్ని వెచ్చించారు, అది మనందరికి తెలుసు. అయితే ఆవిడ యూరోపియన్ దేశస్తురాలు అయినప్పటికీ కూడా మన భారతదేశానికి వచ్చి ఇక్కడ లెప్రసీ పేషెంట్స్కి హెల్ప్ చేయటం, అదేవిధంగా పువర్ పీపుల్, డెస్టిట్యూట్స్, ఇట్లా చాలా మందిని హెల్ప్ చేయడానికి ఈవిడ చాలా తరహాగా కృషి చేశారు. అందుకే ఈవిడకి నోబెల్ ప్రైజ్ లభించింది 1979లో. ఫస్ట్ ఉమెన్ టు గెట్ నోబెల్ ప్రైజ్ 1979. అదేవిధంగా ఇక్కడ ఇండియన్ ఉమెన్ అని కూడా చెప్పొచ్చు, ఎందుకంటే న్యాచురలైజ్డ్ ఉమెన్, ఫస్ట్ న్యాచురలైజ్డ్ ఉమెన్ మదర్ థెరెసా గారి గురించి. ఫస్ట్ న్యాచురలైజ్డ్ ఉమెన్ టు గెట్ భారతరత్న, భారతరత్న గెలుచుకున్నటువంటి మొట్టమొదటి న్యాచురలైజ్డ్ ఉమెన్. అంటే భారతదేశంలో పుట్టకపోయినా ఇక్కడ చాలా సంవత్సరాలు, కొన్ని సంవత్సరాలు ఉంటే వాళ్ళని ఇండియన్ గా పరిగణిస్తారు, ఇండియన్ సిటిజన్షిప్ ఇస్తారు, అట్లాంటి వాళ్ళని న్యాచురలైజ్డ్ ఇండియన్ అని అంటారు. షీ హాస్ బికమ్ ద ఫస్ట్ న్యాచురలైజ్డ్ ఉమెన్ టు రిసీవ్ భారతరత్న. అయితే మన భారతదేశంలో భారతదేశస్తులు కాకుండా ఫారినర్స్ భారతరత్న గెలుచుకున్నటువంటి మొట్టమొదటి ఫారినర్ ఎవరు అనంటే ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్. ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్, హీ వాజ్ ద ఫస్ట్ ఫారినర్ టు రిసీవ్ భారతరత్న. భారతరత్న అందుకున్నటువంటి మొట్టమొదటి ఫారినర్. ఫస్ట్ న్యాచురలైజ్డ్ ఉమెన్ టు గెట్ భారతరత్న వచ్చేసి మదర్ థెరెసా గారు. ఇది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు విన్ మిస్ వరల్డ్, మిస్ రీటా ఫరియా. 1966లో ఈవిడ మిస్ వరల్డ్ టైటిల్ని గెలుచుకున్నారు. మిస్ రీటా ఫరియా. ఫస్ట్ ఇండియన్ ఉమెన్ యాజ్ మిస్ యూనివర్స్. మిస్ యూనివర్స్ ఎవరికి లభించింది? సుష్మితా సేన్ గారికి 1994లో. 1994లో ఈవిడకి మిస్ ఇండియా టైటిల్, మిస్ యూనివర్స్ టైటిల్, మిస్ ఇండియా టైటిల్, రెండు టైటిల్ సుష్మితా సేన్ గారికి సేమ్ ఇయర్ వచ్చాయి. అదే సేమ్ ఇయర్ మన ఐశ్వర్య రాయ్ గారు ఉన్నారు కదా, ఇప్పుడు ఐశ్వర్య రాయ్ బచ్చన్ గారు, ఆవిడ రన్నర్ అప్ గా ఉన్నారు. నెక్స్ట్ ఇయర్ ఆవిడ తర్వాత ఐశ్వర్య రాయ్ గారు నెక్స్ట్ ఇయర్ మిస్ వరల్డ్ అయ్యారు, అది వేరే విషయం అనుకోండి. మిస్ ఇండియా అండ్ మిస్ యూనివర్స్ సేమ్ ఇయర్ 1994లో అయ్యారు. ఐశ్వర్య రాయ్ గారు రన్నర్ అప్ గా ఉన్నారు అదే ఇయర్. ఫస్ట్ ఫీమేల్ స్పీకర్ ఆఫ్ లోక్సభ వచ్చేసి ఎవరు అనంటే 2009వ సంవత్సరంలో మీరా కుమార్ గారు మొట్టమొదటి మహిళా స్పీకర్ గా ఈవిడ పనిచేశారు. అండ్ ఈవిడ తర్వాత సెకండ్ ఉమెన్ స్పీకర్ గా ఎవరు పనిచేశారు? 2014లో సెకండ్ ఉమెన్ స్పీకర్ గా లోక్సభకి ఎవరున్నారు అనంటే షీ ఈజ్ సుమిత్రా మహాజన్, సెకండ్ ఫీమేల్ స్పీకర్ ఆఫ్ లోక్సభ. ఇప్పుడు లోక్సభకి స్పీకర్ గా ఎవరున్నారు? ఓం బిర్లా గారు లోక్సభకి స్పీకర్ గా ఉన్నారు. వీళ్ళ టెన్యూర్ 5 years ఉంటుంది. రాజ్యసభకి స్పీకర్ అని చెప్పకూడదు, కాకపోతే చైర్మన్ అని అంటాం. స్పీకర్ పొజిషన్ లో ఉంటారు, చైర్మన్ అని అంటాం. చైర్మన్ గా రాజ్యసభకి ఎవరు ఉంటారు? వైస్ ప్రెసిడెంట్. ఇప్పుడైతే జగదీప్ ధన్కర్ గారు ఉన్నారు కాబట్టి ఆయన వైస్ ప్రెసిడెంట్, ఆయన రాజ్యసభకి స్పీకర్, చైర్పర్సన్ గా ఆయన ఉంటారు. లోక్సభలో డెప్యూటీ స్పీకర్ పదవి ఉండేదండి. ఆ డెప్యూటీ స్పీకర్ పదవి ఇప్పుడు లేదు, గత కొన్ని సంవత్సరాల నుంచి ఎందుకు లేదు అని చెప్పేసి దీని గురించి ఇప్పుడు ఒక కమిటీని కూడా లెవీ చేశారు. అయితే లోక్సభ స్పీకర్ ఆర్టికల్ వచ్చేసి ఎంత? ఆర్టికల్ 93, దట్ ఈస్ ఆర్టికల్ రిలేటెడ్ టు లోక్సభ స్పీకర్. వేరాజ్ చీఫ్ జస్టిస్ ఆర్టికల్, హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆర్టికల్ వచ్చేసి ఎంత? ఆర్టికల్ 217. ఆర్టికల్స్ కూడా గుర్తుపెట్టుకోండి, దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఫస్ట్ ఉమెన్ లోక్సభ స్పీకర్ మీరా కుమార్, సెకండ్ ఉమెన్ లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ గారు. నెక్స్ట్ ఫస్ట్ ఫీమేల్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ వచ్చేసి ఎవరు? రాధాబాయి సుబ్బరాయన్. ఫస్ట్ ఫీమేల్ ఎంపీ రాధాబాయి సుబ్బరాయన్. అదేవిధంగా ఫస్ట్ ఫీమేల్ మెంబర్ ఆఫ్ రాజ్యసభకి నామినేట్ అయినటువంటి మొట్టమొదటి డాన్సర్ ఎవరు? మొట్టమొదటి ఫీమేల్ ఉమెన్ డాన్సర్ ఎవరు అనంటే రుక్మిణీ దేవి అరుండేల్.
రుక్మిణీదేవి అరుండేల్ గారు రాజ్యసభకి, రాజ్యసభలో ఆర్ట్స్ నుంచి, స్పోర్ట్స్ నుంచి, ఫిలాంథ్రోపిస్ట్లని ఇట్లా వాళ్ళని నామినేట్ చేస్తారు కదండి ప్రెసిడెంట్. అట్లా రుక్మిణీదేవి అరుండేల్ గారు షీ హెస్ బికమ్ ద ఫస్ట్ ఉమెన్ డాన్సర్ టు గెట్ నామినేటెడ్ టు రాజ్యసభ. ఈవిడ ఏ డాన్సర్? భరతనాట్యం డాన్సర్ ఈవిడ. ఫస్ట్ ఫీమేల్ చైర్పర్సన్ ఆఫ్ యూపీఎస్సి ఎవరు? రోజ్ మిలియన్ మాథ్యూ. 1992 నుంచి 1996 వరకు. యూపీఎస్సి అన్నది ఇనిషియల్లీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లాగా ఉండేది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ని 1926వ సంవత్సరంలో దీనిని ఎస్టాబ్లిష్ చేశారు విత్ న్యూఢిల్లీ యాజ్ ఇట్స్ హెడ్ క్వార్టర్స్. అయితే దాని తర్వాత పబ్లిక్ సర్వీస్ కమిషన్ కాస్త యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయింది. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఓఎస్ ఇట్లా గ్రూప్ ఏ, గ్రూప్ బి ఈ సర్వీసెస్ అన్నిటిని రిక్రూట్ చేసేటువంటి ఒక రిక్రూటింగ్ బాడీ దట్ ఈస్ యూపీఎస్సి. ఇది అటానమస్ బాడీ కంప్లీట్ గా. ఏ ఆర్టికల్ నుంచి ఆర్టికల్ వరకు? 315 నుంచి ఆర్టికల్ 323 వరకు ఆర్టికల్స్ యూపీఎస్సి గురించి, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురించి డీల్ చేస్తాయి. మొట్టమొదటి చైర్పర్సన్ ఎవరు? ఫస్ట్ చైర్పర్సన్ వచ్చేసి రాస్ బేకర్. బ్రిటిషర్స్ ఉన్నప్పుడే కదా దీన్ని లాంచ్ చేశారు. అదేవిధంగా ఫాదర్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ అని ఎవరికి పేరు? హూ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఫాదర్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ అని అంటే లార్డ్ కార్న్వాలిస్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఫాదర్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ ని 78 or 93 ఆయన సివిల్ సర్వీసెస్ ని ఇంట్రడ్యూస్ చేశారు ఇన్ ద నేమ్ ఆఫ్ కోవెనాంటెడ్ అండ్ నాన్ కోవెనాంటెడ్ సర్వీసెస్. నాన్ కోవెనాంటెడ్ సర్వీసెస్ గా ఆయన ఇంట్రడ్యూస్ చేశారు. ఫాదర్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ అంటే కార్న్వాలిస్. ఫస్ట్ ఇండియన్ టు గెట్ ఐసీఎస్ ఆఫీసర్ అయినటువంటి మొట్టమొదటి ఇండియన్ ఎవరండి అనంటే సత్యేంద్రనాథ్ ఠాగూర్ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ టు బికమ్ ఐసీఎస్ ఆఫీసర్, ఇండియన్ సివిల్ సర్వీసెస్ ఆఫీసర్. అంటే ఇప్పుడు దాన్ని ఏపీ, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ అట్లా మార్చేశారు. రైట్. నెక్స్ట్ వన్, ఫస్ట్ ఫీమేల్ ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడ ఉన్నాయి? న్యూయార్క్, యుఎస్ఏలో. యుఎన్ఏలో టోటల్ గా మనకి 6 బాడీస్ ఉంటాయి కదా. యుఎన్ఓలో 6 మేజర్ వింగ్స్ ఉంటాయి. దాంట్లో జనరల్ అసెంబ్లీ, సెక్రటేరియట్, అదేవిధంగా ట్రస్టీషిప్ కౌన్సిల్ ఉంటుంది, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, ఇట్లా టోటల్ గా 6 బాడీస్ ఉంటాయి, 6 ఆర్గన్స్ ఉంటాయి. దాంట్లో యుఎన్జిఏ ఒకటి. విజయలక్ష్మి పండిట్ గారు 1953 నుంచి 54 వరకు షీ హాస్ బికమ్ ద ఫస్ట్ ఫీమేల్ ప్రెసిడెంట్ ఆఫ్ యుఎన్జిఏ. దిస్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. ఫస్ట్ ఫీమేల్ యాక్టర్స్ టు బి నామినేటెడ్ ఫర్ రాజ్యసభ నర్గిస్ గారు. షీ హాస్ బికమ్ ద ఫస్ట్ ఫీమేల్ యాక్టర్స్ టు బి నామినేటెడ్ టు రాజ్యసభ. ఇందాక మనం ఇంకోటి చెప్పుకున్నాం, ఫస్ట్ ఫీమేల్ డాన్సర్ టు గెట్ నామినేటెడ్ టు రాజ్యసభ అని అంటే రుక్మిణీదేవి అరుండేల్ గారు. రైట్. ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు గో ఇన్ టు స్పేస్ ఎవరు? కల్పన చావ్లా గారు ఫ్రమ్ ఇండియా 1997. దాని తర్వాత సునీత విలియమ్స్ గారు కూడా స్పేస్లోకి వెళ్ళారు. అలా కాకుండా ఫస్ట్ ఉమెన్ ఇన్ ద వరల్డ్ టు ఎంటర్ ఇన్ టు స్పేస్ అని అంటే షీ ఈజ్ వాలంటీనా తెరెష్కోవా ఫ్రమ్ రష్యా. మేజర్గా స్పేస్లో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అన్ని కూడా రష్యా నుంచే ఉన్నాయి. ఫస్ట్ శాటిలైట్ స్పుత్నిక్ 1 దట్ ఈజ్ రష్యన్ శాటిలైట్. స్పుత్నిక్ V అది రష్యన్ శాటిలైట్. మొట్టమొదటి అంటే మూన్ మీద కాలు పెట్టినటువంటి మొట్టమొదటి ఆస్ట్రోనట్, కాస్మోనట్ అని చెప్పేసి వాళ్ళు అంటారు. ఎవరు అనంటే నీల్ ఆర్మ్స్ట్రాంగ్ గారు. హీఈస్ ఆల్సో ఫ్రమ్ రష్యా. ఫస్ట్ ఉమెన్ వాలంటీనా తెరెష్కోవా, షీఈస్ ఆల్సో ఫ్రమ్ రష్యా. అదేవిధంగా మొట్టమొదటి డాగ్ని స్పేస్లోకి ప్రవేశపెట్టింది కూడా రష్యన్సే, లైకా దాని పేరు. ఇవన్నీ కూడా స్పేస్ గురించి ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ రష్యానే మేజర్ స్థానంలో ఉంటుంది. ఫస్ట్ ఫీమేల్ టు గెట్ నార్మన్ బోర్లాగ్ అవార్డ్ ఎవరికి లభించింది? డాక్టర్ అమృతా పటేల్ ఇన్ ది ఇయర్ 1991. నార్మన్ బోర్లాగ్ అనగానే మీకు ఇమీడియట్ గా ఒకటి స్ట్రైక్ అవ్వాలి. నార్మన్ బోర్లాగ్ ఎవరు? ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ద వరల్డ్. మనకి అగ్రికల్చర్ లో కలర్డ్ రెవల్యూషన్స్ ఉంటాయి. గ్రీన్, పింక్, ఎల్లో, బ్లాక్ ఇట్లా రకరకాల కలర్డ్ రెవల్యూషన్స్ ఉంటాయి. గ్రీన్ రెవల్యూషన్ లో దేనికి సంబంధించిందంటే హై ఈల్డింగ్ వెరైటీ ఆఫ్ సీడ్స్ వాటిని ప్రవేశపెట్టి ఈల్డ్ని పెంచడానికి రైస్ లో, వీట్ లో మేజర్ గా వీటిని ఇంట్రడ్యూస్ చేశారు. దట్ ఈస్ గ్రీన్ రెవల్యూషన్.
ఆ కాన్సెప్ట్ ని నార్మన్ బోర్లాగ్ గారు ఇంట్రడ్యూస్ చేస్తారు, ఆయనకి నోబెల్ ప్రైజ్ కూడా వస్తుంది. దాని తర్వాత అదే కాన్సెప్ట్ ని మన భారతదేశంలో ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు? ఎంఎస్ స్వామినాథన్ గారు. ఎంఎస్ స్వామినాథన్ గారు ఎగ్జామినేషన్ లో కన్ఫ్యూజ్ అవ్వకుండా, ఎగ్జైట్ అవ్వకుండా ఆన్సర్ చేయాలి ఈ క్వశ్చన్ కి. ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ అని క్వశ్చన్ కనిపిస్తే ఈ రెండు ఆప్షన్స్ ఖచ్చితంగా ఉంటాయి. ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ అని అడిగినా, ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ఇండియా అని అడిగినా, నార్మన్ బోర్లాగ్ ఆప్షన్, ఎంఎస్ స్వామినాథన్ ఆప్షన్ ఖచ్చితంగా ఉంటాయి మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి. ఇక్కడ ఇండియా అని కనబడకపోతే యూ షుడ్ గో విత్ నార్మన్ బోర్లాగ్. ఇండియా అని కనిపించింది అని అంటే యూ షుడ్ ఆప్ట్ ఫర్ ఎంఎస్ స్వామినాథన్. అంతేగాని ఆప్షన్స్ లో ఎంఎస్ స్వామినాథన్ కనబడగానే ఆ గ్రీన్ రెవల్యూషన్ ఈయన అని ఆన్సర్ చేయొద్దు. కంగారు పడకుండా జాగ్రత్తగా క్వశ్చన్ చదివిన తర్వాతనే ఆన్సర్ చేయండి. రైట్, నెక్స్ట్ వన్. ఫస్ట్ ఇండియన్ ఫీమేల్ టు గెట్ ఆస్కార్ ఎవరికి లభించింది? భాను అత్తయ్య. గాంధీ అన్నటువంటి మూవీలో ఈవిడ కాస్ట్యూమ్ డిజైనర్. గాంధీ అన్నటువంటి మూవీలో కాస్ట్యూమ్ డిజైనర్, ఆవిడకి ఆస్కార్ అవార్డు లభించింది అనమాట. ఫస్ట్ ఇండియన్ ఫీమేల్ టు గెట్ ఆస్కార్ భాను అత్తయ్య ఫర్ ద మూవీ గాంధీ ఫర్ కాస్ట్యూమ్ డిజైనర్ ఇన్ ది ఇయర్ 1983. అండ్ రీసెంట్ గా కూడా ఆస్కార్ అవార్డు లభించింది మన భారతదేశం నుంచి ఎవరికి? కార్తికి గోన్జాలెస్. ఈవిడ ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్ ని చిత్రీకరించారు. అంటే ఇట్లా మూవీస్ కి మన భారతదేశం నుంచి రావడం దిస్ ఇస్ ఫర్ ద ఫస్ట్ టైం. అందులో కూడా మళ్ళీ మహిళకి రావడం అది ఇంకా డబల్ ధమాకా లాగా అనుకోవచ్చు. ద ఎలిఫెంట్ విస్పరర్స్, ఇది ఆల్రెడీ ఈ మూవీ నెట్ఫ్లిక్స్ లో ఉంది. ఇట్ ఈస్ నాట్ మూవీ బట్ ఇట్ ఈస్ అ డాక్యుమెంటరీ. ద ఎలిఫెంట్ విస్పరర్స్, దట్ ఈస్ ద మూవీ నేమ్. రఘు అన్నటువంటి ఒక చిన్న ఎలిఫెంట్ ని ఒక కపుల్, ఓల్డ్ ఏజ్ కపుల్ ఏ విధంగా పెంచి పోషిస్తారు దాని గురించి ఎలిఫెంట్ విస్పరర్స్ ఆ డాక్యుమెంటరీని వాళ్ళు, అది రియల్ స్టోరీనే. ఆ డాక్యుమెంటరీని వీళ్ళు చిత్రీకరించారు. డాగ్స్ అంటేనే డాక్యుమెంటరీ అంటే రియల్ స్టోరీస్ ఉంటాయి. ఆ డాక్యుమెంటరీకి గాను 2023 సంవత్సరానికి 95th ఆస్కార్ అవార్డ్ అన్న, అదేవిధంగా ఆస్కార్ అవార్డ్స్ కి ఇంకొక పేరు కూడా ఉంటుంది, అకాడమీ అవార్డ్స్ అని కూడా అంటాం. ఆస్కార్ అవార్డ్స్ అన్న అకాడమీ అవార్డ్స్ అన్న బోత్ ఆర్ సేమ్. 95th ఆస్కార్ అవార్డు ఈవిడకి లభించింది. పాయల్ కపాడియా గారికి రీసెంట్ గా ఫ్రాన్స్ వాళ్ళు కండక్ట్ చేసేటువంటి కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2024లో 77th కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్, దాంట్లో ఈవిడకి కూడా అవార్డు వచ్చింది. షీఈ్ ఆల్సో ఫ్రమ్ ఇండియా. పాయల్ కపాడియా ఈవిడ చిత్రీకరించినటువంటి మూవీ ఏంటి అని అంటే ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్. ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ ఆర్ ఈజ్ లైట్. ఇది హాట్స్టార్ లో ఉంది. ఇఫ్ యూ హ్యావ్ టైమ్ డూ వాచ్. స్లోగా ఉంటుంది, కొంచెం బోర్ కొట్టచ్చు, కాకపోతే ట్రై చేయండి చూడడానికి. వీళ్ళిద్దరికి అవార్డ్స్ వచ్చాయి. ఇంటర్నేషనల్ లెవెల్లో అవార్డ్స్ రావడం మహిళలకి, దాని గురించి చెప్పాను. ఫస్ట్ ఫీమేల్ టు గెట్ అర్జున అవార్డ్ యానే లంస్టన్. అర్జున అవార్డ్ ఫర్ ద స్పోర్ట్ హాకీ. అర్జున అవార్డ్ అన్నది ఎవ్రీ ఇయర్ అందజేస్తారండి, యాన్యువల్లీ దే ఆర్ ప్రెజెంటెడ్. అర్జున అవార్డు, ద్రోణాచార్య అవార్డు, రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు, దాన్నే మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుగా రీనేమ్ చేశారు. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్, రైట్? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫస్ట్ విమెన్ ఇన్ ఇండియా. వాళ్ళ గురించి అంటే డిఫరెంట్ కేటగిరీస్లో మ్యాక్స్ టు మ్యాక్స్ ఐ హ్యావ్ కవర్డ్. ఇంకా ఉండొచ్చు, అంటే ఇదే మొత్తం అని నేను చెప్పట్లేదు, ఇంకా ఉండొచ్చు. ఫర్దర్ ఇంకేమైనా చిన్నవి మిస్ చేసి ఉంటే యూ ప్లీజ్ గో అహెడ్ అండ్ స్టడీ. ఫర్దర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. దట్ ఈస్ లెర్నర్స్ ప్రో బై రేష్మా. అంటిల్ దెన్, థ్యాంక్ యూ.